మొన్న ఒక వీడియో చేశా అండి. అజొల్లా వల్ల వరిలో ఎంత యూరియా రైతులకు కలిసొస్తుంది, అలాగే ఈ అజొల్లాని పశువులకి, కోళ్ళకి, చేపలకి ఇవ్వడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయని ఆ వీడియో కింద చాలామంది అయితే కామెంట్ చేశారు అజొల్లా సాగుపై వీడియో చేయమని. సో ఈ వీడియో చేస్తున్నాను. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పైన బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. సో ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే, ముందుగా ఎక్కడైతే నీరు నిలబడకుండా ఉంటుందో అంటే ఎత్తు ప్రదేశంలో అజొల్లా సాగుకి గుంతలు అయితే తీసుకోవాలి. ఆ పరిమాణం ఎలా ఉండాలంటే 2.5 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల వెడల్పు, అలాగే 20 సెంటీమీటర్ల లోతు ఉండేలా తీసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న గుంతలో ఒక పాలిథిన్ షీట్ పరిచి దాని మీద 30 నుంచి 35 కేజీల సారవంతమైన మట్టిని చల్లుకోవాలి. దీంట్లో 2 నుంచి 5 కేజీల పసుపు పేడను 20 లీటర్ నీటిలో కలిపి దీనికి మళ్ళీ 40 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్ని మిశ్రమానికి కలిపి ఈ గుంటలో వేసుకోవాలి. దీనివల్ల అజొల్లా అభివృద్ధి బాగుంటుంది. ఇప్పుడు 1 నుంచి 2 కేజీల అజొల్లా సీడ్ని తెచ్చుకుని ఈ గుంతలో చల్లుకోవాలి. ఈ అజొల్లా వేసాక కొద్దిగా నీటిని చిలకరించడం వల్ల అది నీటిలో నిలబడుతుంది. ఇది వారం రోజుల్లోనే బాగా పరుచుకుని ఎదుగుతుంది. మనం ప్రతిసారి 1 కేజీ చొప్పున తీసుకుని డైరెక్ట్గా వాడుకోవచ్చు. ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూస్తే, ఈ తొట్టిలో 10 రోజులకు ఒకసారి నీటిని మారుస్తూ 1 కేజీ ఆవు పేడ, 20 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్ మినరల్ మిక్స్చర్స్ యాడ్ చేయడం వల్ల అజొల్లా గ్రోత్ బాగుంటుంది. ఈ గుంతకు మనం నీడ వాతావరణం కల్పించాలి. అంటే పూర్తిగా ఎండ తగలకూడదు, అలాగని పూర్తిగా నీడ ఉండకూడదు. పైన పందిర్లా వేసుకోవడం లేదంటే షేడ్ నెట్లో తయారు చేసుకోవడం మంచిది. ఇప్పుడు ఇదంతా చేయడానికి ఖర్చు ఎంత అవుతుంది అని చూస్తే, ఈ గుంత తవ్వడానికి, సూపర్ ఫాస్ఫేట్కి, సీడ్కి ఇవన్నీ చూసుకుంటే ఒక 1500 నుంచి 2000 అయితే అవుతుంది. కానీ దీన్ని ఒకసారి పెట్టుకుంటే మిగతా ఖర్చులన్నీ తగ్గుతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి